హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నట్లు కూత పెడుతూ ఉంది. భార్య ఉమ్మను కూపేలోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ, చెబితే వినవు కదా, నీ మొండి పట్టు నీదే. ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళ్తావు? ఆవిడ ఎలాగూ మరో 4 రోజుల్లో చనిపోయేదే కదా, అప్పుడే వెళ్తే అయిపోయేదిగా అని చెప్తే, నీకు అర్థమే కాదు, జాగ్రత్తగా వెళ్ళు, వీరనారులాగా ప్రవర్తించుకక్కడ అని అన్నాడు గణేష్ కోపంగా. అప్పటికే స్టేషన్కి వచ్చిన దగ్గర నుండి 10వ సారి అతను అలా అమ్మపై విరుచుకుపట్టాం. నిట్టూర్చింది ఉమ. తోబుట్టువు అక్కడ మృత్యువుకు చెరువులో ఉంటే, తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితిలో ఉంటే వెళ్ళి తానేమి చేయలేకపోవచ్చు, కానీ అలా అనుకొని దూరంగా చనిపోయాక వెళ్ళమండం ఎంత కర్కశం. చిచ్చి, మనుషులంటేనే అసహ్యం వేస్తుంది అనుకుంది. రైలు వేగం పుంజుకుంటుంటే చేయి ఊపింది ఉమ. అక్కడేమైనా అవసరం వస్తుందేమో అని భర్తకు తెలియకుండానే పరుసులో 20,000 రూపాయలను మరోసారి తడివి చూసుకుంది. ఆయన కంట పడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది. తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న ఈ మాత్రమైనా డబ్బులు తీసుకురాగలిగింది. లేకుంటేనా, అమ్మో, తలచుకుంటేనే భయంగా ఉంది. కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కి వెళ్తున్నా చెట్టు చేమల్ని చూస్తూ ఆలోచనలు పడిపోయింది ఉమ. పెళ్ళైన దగ్గర నుండి అతనితో తను సుఖపడిందే లేదు. ఎప్పుడు వాళ్ళ అమ్మ అక్కలు వారి పిల్లలు తప్పితే తానెప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగే తప్ప మరోలా గుర్తించలేదు. మనసులో మాటలు పంచుకోవాలి అనుకున్నా అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు. ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలో మాట. అసలు ఆయన తనకి గౌరవం, విలువ, ప్రేమ, అభిమానం, అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వడానికి. పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు అని తన దగ్గర నసుకుతూ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే తన దగ్గరేం తప్పు లేదు అన్నారు. ఆయనకు కూడా పరీక్ష చెయ్యాలి, అతన్ని తీసుకుని రమ్మని చెప్పారు. కానీ ఆయన ససేమీ అన్నారు. పరీక్షలకు అస్సలు ఒప్పుకోరు. అత్తయ్యేమో పూజలు, ఉపవాసాలు చేయాలి అంటారు. తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గర ఉంది అని. దానిని కప్పిపుచ్చుకోవడానికి తననే ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఏం మాట్లాడాలన్నా భయమే. వారందరి సమక్షంలో తనకు ఊపిరాడినట్లుగా ఉంటుంది. ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు. గత 2 నెలల క్రింద ఆయన ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన తను అక్కడికి వెళ్లిపోయారు. అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు. తానేమి సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు. అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు. అందరూ కలిసి ఉండడాన్ని. కానీ మాటి మాటికి ప్రతి చిన్న పనికి తప్పును వెతికి మరి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణి జీర్ణించుకోలేకపోతుంది. అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు, అక్క, బావ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువే అయింది. నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాలో ఉంది, కేవలం రోజులే అన్నారు డాక్టర్లు అని ఏడ్చాడు. ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది? కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా? చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నారు, ఎన్ని కలలు కన్నాము. బావ చాలా మంచివాడు. అప్పటికి ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టారు. అయినా ఏం లాభం? డాక్టర్లు ఎప్పుడో చెప్పేశారు, బ్రతికే కాలాన్ని కొంచెం పొడిగించగలం గాని పూర్తిగా నయం చేయలేము అని. బావని చూస్తే బాధ అనిపిస్తుంది. కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడవద్దా? ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు ఈయన. ఎంత అమానుషం! తనే కనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా, దానికి ఇంత ఖర్చు ఎందుకు అని చనిపోగానే పాతి పారేసేవారేమో అని అనుకుంది. ఇప్పుడు వెళ్తానని తాను పట్టుబట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదు అని వద్దు అన్నారు. సెలవు దొరికినా ఆయన రారని, సెలవ దొరకకపోవడం కేవలం ఉత్తి మాటలేని తనకు తెలుసు. అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళ్తానని పట్టుబట్టి వచ్చింది. కనీసం ఏడ్చే అమ్మా నాన్నలను, బావను, అక్క పిల్లలను సముదాయించడానికి, మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి తెలిసాక తాను వెళ్లకుండా ఎలా ఉండగలదు? అయినా ఆప్యాయతలు, అనురాగాలు ఆయనకేం తెలుసు? భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు. ఏనాడైనా ఏవైనా అనుభూతులతో పంచుకున్నారా? ప్రేమగా ప్రవర్తించారా? అసలు పెళ్లి అనగానే ఎన్నో ఆశలతో అడుగు పెట్టింది అత్తవారింట్లోకి. ఎన్ని ఆశలో, ఎన్ని ఊహలో. అన్ని ఆయన ప్రవర్తన తన మనసులో చేసిన గాయాలకి
పేక మెడల్లా కూలిపోయాయి. వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉపికి వస్తూనే ఉన్నాయి ఆమెకి. ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు. అప్పటిగాని తెలియలేదు ఉమకు, తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనను అశ్రు బిందువులుగా వర్షిస్తున్నాయి అని. తల అడ్డంగా ఏమీ లేదన్నట్లు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది. కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది. కాసేపు అయ్యాక మాటల్లోకి దించి మళ్లీ అడిగారు వాళ్ళు. పొడి పొడి మాటలతో సమాధానమిచ్చింది. ఆ కూపేలో తన పక్క సీట్లో ఉన్నవాళ్లు, అటువైపు ఉన్న వాళ్ళందరూ మలయాళీల్లా ఉన్నారు. అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు. అర్థం కాని వారి భాషల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. తను ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు. వేష భాషలు వారు మర్యాదస్తులు అని తెలియజేస్తూ ఉన్నాయి. వారిని వారు పరిచయం చేసుకొని ఎన్నో స్వాంతన వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది ఉమ. ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకొని బిగ్గరగా ఏడవాలి అని ఉంది. అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు. అందుకే రేగిపోతున్న మనసు వారి మాటలతో కొంత ఊరట చెందింది. కష్టాలు మనుషులు కాక మరొక వస్తాయా? అప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ బాధ చెప్పండి, మీ తోడబుట్టిన వాళ్ళు అనుకుని మరీ చెప్పండి. మేం తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడింది ఉమ. అక్కకు ఆరోగ్యం బాగోలేదని, చావు బ్రతుకుల మధ్య ఉంది అని, తాను అక్కడికి వెళ్తున్నాను అని, అందుకే బాధ అనిపించిందని చెప్పింది. భర్త విషయం దాచిపెట్టింది. చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ. అన్నింటికీ వారు చివరన బెహన్జీ అని అంటున్నారు కాబట్టి భయ్యా అని సంబోధిస్తూ మాట్లాడింది ఉమ. బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెప్తే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు. మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా, చెన్నై ఎలా వెళ్తారు అని వారు అడిగితే, కాజీపేటలో తెల్లవారి అంటే పొద్దున దిగితే అక్కడ ఆడబడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని, ఆ రాత్రి చెన్నై వెళ్తాను అని చెప్పింది. ఎలాగూ చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరి తోడు ఒకరి అవసరం. మరి తను ఒక్కతే అంటే కనీస వాష్రూమ్కి వెళ్తే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం. అందుకే తను మాటలు కలిపింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్నీ తింటున్నా ఉమా మాత్రం మనస్సు బాగలేక ఏమీ తినలేదు. మలయాళీ కుటుంబం వారు వారి గోల వారిదే అన్నట్లుగా గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప ప్రక్క వారిని పట్టించుకోవడమే లేదు. ఆ యువకులు కూడా మంచి వారిలా ఉన్నారు. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారు వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ ఉమను కూడా తినమంటూ బలవంతం పెట్టారు. తాను తెచ్చుకుందని గాని తినాలనిపించడం లేదని మృదువుగా తిరస్కరించింది. కానీ వారు ఊరుకోలేదు. బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు. వారి అభిమానానికి సంతోషం అనిపించి వద్దు అంది. తరువాత మధ్యాహ్నం 3 గంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్కులోని టీ వారు తాగుతూ ఆమెకిస్తే మాత్రం కాదనలేకపోయింది. ఒక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో, అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీ అక్కను చూడ్డానికి మీకు ఓపికైనా ఉండాలి కదా, మీరలా ఉంటే మేం ఊరుకోం అంటూ బలవంతాన బిస్కెట్ ప్యాకెట్ టీని మళ్లీ ఇచ్చారు. వారు చూపించే అభిమానానికి కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేలా లేరని, తనకి కూడా తీసుకొచ్చిన బాక్స్ తినాలనిపించక వారు అన్న మాటలు కూడా సబబుగానే ఉండడంతో టీలోని ముంచుకొని బిస్కెట్ తిని టీ తాగింది. వారితో మాట్లాడుతూ మలయాళీ కుటుంబం వారు దిగడానికో ఏమో హడావిడి పట్టు సర్దుకుంటూ ఉన్నారు. తినగానే నిద్ర ముంచుకొచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే మొత్తగా నిద్రపోయింది. ఆమెకు మెలకు వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ పైనుంది. ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతూ ఉంది. కనురెప్పలు కేజీల కొద్దీ బరువు వేసినట్లు బరువుగా ఉన్నాయి. కళ్ళు బలవంతాన్ని తెరవగానే డాక్టర్, ఆడపడుచు, అత్తయ్య, పోలీసులు కనిపించారు. ఎలా ఉంది అంటూ అత్తయ్య ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతూ ఉన్నారు. ఏమీ అర్థం కాలేదు ఉమకు. అంతా అయోమయంగా ఉంది. ఆలోచించడానికి మెదడు సహకరించడమే లేదు. మత్తుగా ఉంది. కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయి. ఇంకా నిద్రపోవాలి అనిపిస్తుంది. ఏమైనా చెప్పడానికి, ఆలోచించడానికి మెదడు శరీరం ఏది సహకరించడం లేదు. మత్తుగా నిద్రపోవాలి అనిపిస్తుంది. డాక్టర్, దయచేసి ఆమె కొంచెం విశ్రాంతి ఇవ్వండి. చాలా పవర్ఫుల్ మత్తు మందు అని అంటున్నాడు. మాటలు అలా లీలనగా వినబడుతుండగా మళ్లీ కళ్ళు మూతపడ్డాయి. ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమ. మెలకువ వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే, ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తు మందున్న బిస్కెట్లని, టీని ఇచ్చారు అని. దానితో తన స్పృహలో లేకపోతే తన దగ్గరున్న డబ్బు, మెళ్ళ ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న గాజులు
తన బ్యాగ్ అన్నీ తీసుకొని తనని కాజీపేట స్టేషన్లో చివర ఒక చెట్టు కానించి కూర్చోబెట్టి వెళ్లారు అని తను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడపడుచు రైలు వచ్చి వెళ్లిపోయినా తన జాడ ఎంతకు కానరాకపోవడంతో సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివర చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది అని వారి సహాయంతో స్ట్రెచ్చర్ పై హాస్పిటల్లో చేర్చారు అని చేర్చి ఇప్పటికే 2 రోజులు అయ్యింది అని మనుషులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ 4 రోజులు పోలీసు ఇన్వెస్టిగేషన్లు, అత్తయ్య ఆడబడుచుల ఆరాలు, ఫోన్లో భర్త ఈసుదింపులు, డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు అన్నీ బ్రతుకుపై విరక్తి కలిగేలా చేశాయి. ఈ మత్తు నుండి షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయింది అన్న వార్త తెలిసింది. గుండెలు పిండినట్లయింది. అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తరువాత జరిగింది. డబ్బులు పర్సులో పెట్టుకొని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నదన్నట్లుగా చెప్పింది ఉమా పోలీసులకు. భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ చేతి గాజులు, కాలి పట్టీలు, బ్యాగ్తో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళసూత్రం గొలుసు, డబ్బులు అన్నీ తీసుకెళ్లారు వాళ్ళు. అంటే వారు జాకెట్ లోపల చూశారు. పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు, చెదిరిన బొట్టు, అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వాళ్ళు నిన్నేమైనా చేశారేమో. అసలు నిన్ననాలి. ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఎవరేమిస్తే అది తింటావా, వద్దంటే వెళ్ళావు. కొంచెం కూడా భయం లేదు. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే అప్రయత్నంగానే రిసీవర్ని వదిలేసింది. ఊహించిన షాక్కులోనైంది. తరువాత ఆడపడుచు వాళ్ళు గణేష్ చెప్తే డాక్టర్లతో చెప్పి ఆ టెస్ట్ కూడా చేయించాము, ఏమైనా అయిందేమోనని. ఇంకా నయం, ఏమీ కాలేదు అని అంటుంటే అసహ్యమేసింది ఉమకు. మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త సూటిపోటీ మాటలతో మనస్సు నొప్పించడమే కాకుండా టెస్ట్ చేయించామని ఎంతో మామూలు విషయంలా చెప్తే జీర్ణించుకోలేకపోయింది ఉమ. అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది? ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఈ విషయాలతో అమ్మా నాన్నలకు బాధ పెట్టలేక, ఈ వయసులో వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు. మనసుకి ఆమె సర్ది చెప్పుకుంది. ఇప్పుడు అనువనువున అతని పట్ల అసహ్యం పేరుకుంటుంది. అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నైకి వెళ్ళింది. కానీ మనసంతా విరక్తిగా, నిర్వేదంగా మారిపోయింది. అక్క చనిపోయిన 10వ రోజున తనను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన భర్త అక్కపోయిన దుఃఖంలో ఎలా ఉన్నావు అని అడగడం మర్చి వీరనారిలా బయలుదేరావు. ఎవడు పడితే వాడితో రాసుకొని పూసుకుని మాట్లాడతావా? చీచి, అంతా మా కాలేజీలో ఇలా జరిగిందంట కదా అంటూ పేపర్లో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను. వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో. ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశం ఆపుకోలేకపోయింది ఉమ. ఇంకా ఆపండి. ఛీ, మీరు మనుషులేనా? అక్కపోయినా దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా? నేను ముందే చెప్పాను. నేను బాధలో ఉంటే వాళ్ళు బెహంజీ అంటూ మాట్లాడుతుంటే మంచివాళ్ళు అనుకున్నాను. ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను. అంతేకాని దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరిస్తున్నారు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమ గనక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతనం ఇవ్వాలి. ఇదే మీ చెల్లెలు జరిగితే ఇలాగే అనేవారా? అనుక్షణం చిత్రవద చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను. ఏదో నా కోసం మీరు త్యాగం చేసినట్లు ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు. ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను. గుడ్ బై అంటూ చరాచరా వెళ్లిపోయింది ఉమ. ఈ రకమైన తిరుగుబాటు ఊహించిన గణేష్ నిశ్చేష్టుడైపోయాడు. ఎప్పట్లా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మానాన్నల కోసమే తనను బ్రతిమిలాడి తన తప్పును క్షమించమంటుందని తన ఉదార స్వభావుడిలా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టవచ్చని ఆశపడ్డాడు. ఎందుకంటే ప్రతి నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే కాదు, పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్త, విద్యావంతురాలు, గుణవంతురాలు, ఉద్యోగస్తురా తనకు దొరకదు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదు కనుక తన తప్పుకు చంపలేసుకొని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకొని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెతుకుతూ బయలుదేరాడు గణేష్. సారీ, నీ మనసు నొప్పించాను, నన్ను క్షమించు ఉమా. నువ్వు అంతలా బాధపడతావని నేను అనుకోలేదు. ఇక ముందెప్పుడు నీ మనసు నొప్పించను. నా మీదొట్టు అన్న భర్తను సాలోచనగా చూసింది ఉమ. అతని భయం చూసి ఆమెకి నవ్వొచ్చింది. అలనాటి క్షమయా దరిత్రిలా నేటి మహిళ క్షమిస్తుందా? కాని ఆమె సాలోచనగానే తల పంకించింది.
వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రిక్కించింది. లేచింది మహిళా లోకం, దద్దురిల్లింది పురుష ప్రపంచం అంటూ దూరంగా మైక్ నుండి పాట వినబడుతూ ఉంటే గుండెలోని జేగంటలు శుభమంటూ మంగళకరంగా మోగాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.